హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం చూసిన ప్రోగ్రామ్స్ అన్ని ఒక సీక్వెన్స్గా వాటి యొక్క ఫ్లో అనేది ఒక సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చూసినట్లయితే ఈ ప్రోగ్రాంలో 10 లైన్స్ ఉంటే మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ 10 వరకు వరుసగా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5, 6, 7, 8, 9, 10 ఇలా వరుసగా ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వచ్చింది. కానీ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే వీటి యొక్క ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని చేంజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1, 2, 3, 4 తర్వాత 5 రాకుండా డైరెక్ట్ 5, 6, 7 రాకుండా డైరెక్ట్ 8కి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ 3 స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది, అది స్కిప్ చేసి డైరెక్ట్ 8కి వెళ్ళిపోయింది. ఈ తర్వాత 9కి వెళ్ళిపోతుంది, తర్వాత 10కి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా ఒక రకమైన కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే స్టేట్మెంట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 8 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ 4కి వెళ్తుంది. 4, 5, 6, 7, 8 మళ్ళీ 4, 5, 6, 7, 8 ఈ రకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి, రిపీట్ చేస్తే తర్వాత ఏమవుతుంది 9, 10 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ సిచ్యువేషన్లో 5, 6, 7 అనేది స్కిప్ అయ్యాయి. ఈ సిచ్యువేషన్లో 4, 5, 6, 7, 8 అనేవి రిపీట్ అయ్యాయి. సో ఈ రకంగా చేయడం కోసం మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, వాటి యొక్క ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని చేంజ్ చేస్తున్నాయి. సో కంట్రోల్ స్టేట్మెంట్ డెఫినేషన్స్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు alter means change, alter the flow of program execution. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఏదైతే ఉందో ఈ ఫ్లోని ఆల్టర్ చేస్తుంది. దట్ మీన్స్ కొన్నిటిని స్కిప్ చేయొచ్చు, కొన్నిటిని రిపీట్ చేయవచ్చు. ఓకే, సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే తెలిసిపోయింది. సో మరి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటో చూద్దాం. సో సి లాంగ్వేజ్లో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి. సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, రెండవది లూపింగ్ స్టేట్మెంట్స్, మూడవది జంపింగ్ స్టేట్మెంట్స్. బ్రాంచింగ్, లూపింగ్ అండ్ జంపింగ్. సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మళ్ళీ మనకు వచ్చేసి ఇఫ్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా స్విచ్ కేస్ అనేది ఒకటి ఉంటుంది సి లాంగ్వేజ్లో. సో నెక్స్ట్ లూపింగ్లోకి వచ్చేసరికి మనకి వైల్, do while, for. జంపింగ్ లోకి వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ, గో టు అండ్ రిటర్న్. ఓకే, సో ఈ రకంగా మనకి ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. బ్రాంచింగ్, లూపింగ్, జంపింగ్, 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ వీడియోలో మనం ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ని డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని, అదేవిధంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అనవచ్చు. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి ఇంకొక పేరు ఏంది, డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్.
సో ఈ మూడిట్లో ఏదన్నా సేమ్ మీనింగ్, బ్రాంచింగ్ అన్నా, డిసిషన్ మేకింగ్ అన్నా, కండిషనల్ అన్నా. సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఏమని చెప్పాము, ఇఫ్ అనేది ఒకటి ఉంటుంది, స్విచ్ కేస్ అనేది ఒకటి ఉంటుంది అనుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్. సో ఇఫ్ అనేది ఐ కూడా స్మాల్ లెటర్ రాయాలి, ఎఫ్ కూడా స్మాల్ లెటర్ రాయాలి. సో ఇఫ్ లో మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ ఇఫ్, రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది ఎల్స్ ఇఫ్ లాడర్. దీన్నే కొంతమంది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని కూడా అంటారు, లేకపోతే ఎల్స్ ఇఫ్ ఎల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఇఫ్ లో మళ్ళా మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఫస్ట్ మనం సింపుల్ ఇఫ్ గురించి చూద్దాం. సో సింపుల్ ఇఫ్. సో సింపుల్ ఇఫ్ అంటే ఏం చేస్తుంది అంటే ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది, ఈ రోజే రిలీజ్ అయింది. ఆ మూవీ మనం చూద్దాం అనుకుంటున్నాం. సో ఆ మూవీ చూడాలనుకుంటే సరిపోదు, మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి ఆ కండిషన్? టికెట్స్ దొరకాలి. అర్థమైందా? సో దట్ మీన్స్ మనం ఏం చేస్తాము, టికెట్స్ దొరికితే మూవీ చూస్తాము. అంటే మూవీ చూడాలంటే ఇక్కడ కండిషన్ ఏంటిది? టికెట్స్ దొరకడం అనేది కండిషన్. సో అదే విధంగా ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఏమిస్తాము, కండిషన్ ఇస్తాము. ఈ కండిషన్ ఎస్ అయితే ఈ స్టేట్మెంట్ చేస్తాము. అర్థమైందా? కండిషన్ ఇస్తాము, కండిషన్ ఓకే అయితే ఈ స్టేట్మెంట్ చేస్తాము, కండిషన్ ఓకే కాకపోతే ఈ స్టేట్మెంట్ చేయము. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి ముందు చెప్పింది? టికెట్స్ దొరకడం. టికెట్స్ దొరికితే మూవీ చూస్తాం, మరి దొరకకపోతే చూడం. ఓకే, టికెట్స్ దొరికితే మూవీ చూస్తాము. సో ఇలా ఉంటుందండి. కండిషన్ ఓకే అయితే ఈ స్టేట్మెంట్ చేస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ అంటే ఇఫ్ సింపుల్ ఇఫ్ని ఎలా యూజ్ చేయాలి సి లాంగ్వేజ్లో. సో దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ బ్రాకెట్లో కండిషన్, బ్రాకెట్లో కండిషన్, ఆ తర్వాత స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. సో ఇక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే ఈ స్టేట్మెంట్ చేయాలి. సో సెమీకోలన్ ఎప్పుడు ఇస్తాము? ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యాక. ఇక్కడ చూడండి, ఒకవేళ కండిషన్ ఓకే అయితే అంటే ఇక్కడ స్టేట్మెంట్ కంప్లీట్ కావటం లేదు, అందుకని ఇక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదు. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. ఓకే, ఒకవేళ కండిషన్ ఓకే అయితే ఈ స్టేట్మెంట్ చేయాలి. సో ఇలా రాయొచ్చు. లేదా ఇంకొక రకమైన సింటాక్స్ కూడా ఉంటుంది. ఏంటో సింటాక్స్ అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, సో ఆన్. సో ఇక్కడ చూడండి, మనం ఒకవేళ కండిషన్ మీద డిపెండ్ అయి ఉండి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేస్తున్నా నో ప్రాబ్లం. కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్స్ లో రాయాల్సి ఉంటుంది. ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం ఏదైతే రాస్తామో దీన్ని ఏమంటామంటే బ్లాక్ అంటాము. ఏమంటాము? బ్లాక్. సో బ్లాక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వీటన్నింటి కలిపి బ్లాక్ అంటాము. ఓకే, సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడేమో ఇలా రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టికెట్స్ దొరికితే మూవీ చూస్తాము, ఇంటర్వెల్లో స్నాక్స్ కొనుక్కుంటాము, ఇంకేమన్నా సంథింగ్ సో టాయిలెట్కి వెళ్తాము, సో ఇంకేమైనా ఉంటే అటువంటి అన్ని కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఎప్పుడు మనకి టికెట్ దొరికినప్పుడే. సో దట్ మీన్స్
ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రకంగా బ్రాకెట్స్ లో వాడతాము. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ ఒక 1000 రూపీస్ పెంచుతున్నారు. ఓకే, ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఒక 1000 రూపీస్ పెంచుతున్నారు. ఎవరికి అంటే అందరికీ కాదు, ఎవరికైతే శాలరీ 20,000 అబోవ్ ఉందో వాళ్ళకు మాత్రమే. అర్థమైందా? సో దట్ మీన్స్ 20,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక 1000 రూపీస్ ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో దీని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, వైడ్ మెయిన్. సో మనకి ఏంటి, శాలరీ ఇంక్రీజ్ చేయాలి. సో శాలరీ ఇంక్రీజ్ చేయాలా లేదా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, తన యొక్క ఓల్డ్ శాలరీ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని శాలరీ 25,000 ఉంది అనుకుందాం. ఇప్పుడు కొత్త శాలరీ ఎంత అవుతుంది, 26,000 అవుతుంది. ఒకవేళ అతని శాలరీ 16,000 ఉంది అనుకున్నాం, ఇప్పుడు న్యూ శాలరీ ఎంత ఉంటుంది, 16,000 ఉంటుంది. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, 20,000 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో కాబట్టి మనకి శాలరీ ఇంక్రీజ్ చేయాలా వద్దా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే శాలరీ మీద. సో దానికోసం మనం ఏం చేస్తామంటే లాంగ్ శాలరీ. సో లాంగ్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకవేళ శాలరీ 50,000 ఉంది అనుకుందాం, లేకపోతే 60,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ఇంటీజర్ తీసుకుంటే సరిపోదు కాబట్టి నేను తీసుకున్నాను ఇక్కడ లాంగ్ అనేది తీసుకున్నాను. సో లాంగ్ శాలరీ, తర్వాత సిఎల్ఆర్, ఎస్సిఆర్, ప్రింట్ఎఫ్, ఎంటర్ శాలరీ, స్కాన్ఎఫ్, పర్సంటేజ్, ఎల్డి, అడ్రస్ ఆఫ్ ఎస్ఏఎల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేసింది, మనకి ఇక్కడ శాలరీ తెలిసింది. ఇక్కడ మన అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎంటర్ శాలరీ అని అడుగుతుంది. ఎంటర్ శాలరీ అన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఇచ్చాను, 25,000 అని ఇచ్చాను. ఎంత ఇచ్చాను, 25,000. మరి ఇప్పుడు మనం 25,000 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, శాలరీ ఇంక్రీజ్ చేయాలా వద్దా, ఇంక్రీజ్ చేయాలి. సో కాబట్టి దానికన్నా ముందు మనం ఏం చేయాలి, కండిషన్ చూసుకోవాలి. ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, 20,000 కన్నా అబోవ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే శాలరీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్ రాస్తారు. ఏమని, ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 25,000, ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 25,000, ఇదేమంటాను, శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 1000. శాలరీ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 1000. సో ఇప్పుడు మనం ఇచ్చిన శాలరీ ఎంత, 25,000. సారీ, మనం ఎప్పుడు అనుకున్నాం, 20,000 అబోవ్ అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు శాలరీ ఎంత ఇచ్చాను, నేను 25,000 ఇచ్చాను. సో మనం ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, 20,000 కన్నా అబోవ్ ఉంటే ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు శాలరీ ఎంత, 25,000 ఈజ్ గ్రేటర్ దెన్ 20,000. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి మనకి ఏమవుతుంది, ఆ 25,000కి ఇంకో 1000 యాడ్ అవుతుంది. ఇప్పుడు శాలరీ వచ్చేసి ఎంత అవుతుంది, 26,000 అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాను అంటే ప్రింట్ఎఫ్ న్యూ శాలరీ ఈజ్ పర్సంటేజ్ ఎల్డి. ఎల్డి ఎందుకంటే లాంగ్ కాబట్టి. సో పర్సంటేజ్ ఎల్డి కామా శాల్. సో ఇప్పుడు చూడండి మనకి ఏముంది, 25,000 ఈజ్ గ్రేటర్ దెన్ 20,000. ఎస్, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఓకే అయితేనే కదా. సో ఇక్కడ కండిషన్ ఓకే అయింది కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. 25,000 ప్లస్ 1000 26,000 అయింది. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్కి వచ్చేసింది. ఈ స్టేట్మెంట్కి వచ్చేసి ఏమవుతుంది, న్యూ శాలరీ ఈజ్ 26,000 అని వస్తుంది. ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళొకసారి రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఏమడుతుంది, ఎంటర్
శాలరీ. ఎంటర్ శాలరీ అన్నప్పుడు నేను ఎంత ఇచ్చాను? 18,000 అని ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 18,000. సో ఇప్పుడు చూడండి, శాలరీ ఎంత ఇచ్చాను? 18,000. శాలరీ ఎంత ఉంది ఇప్పుడు? 18,000. 18,000 is greater than 20,000. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? న్యూ శాలరీ ఈజ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి మనం ఏదైతే శాలరీ ఇచ్చామో అదే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. ఎంత వస్తుంది? 18,000 వస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను 25,000 ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, 26,000 వచ్చింది. 18,000 ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి న్యూ శాలరీ ఈజ్ 18,000 అని వస్తుంది. సో ఈ రకంగా మనం సింపుల్ ఇఫ్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. మరి ఇఫ్ ఎల్స్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాం మనం? 20,000 అబోవ్ ఉన్న వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు మరి మాకు పెంచరా అని అడుగుతారు. మాకు శాలరీ పెంచరా అంటారు. సో ఓకే, మీకు కూడా పెంచుతాము, కాకపోతే ఒక 800 పెంచుతాం, లేకపోతే 750 పెంచుతామంటారు. అంటే ఏంటిది? శాలరీ 20,000 అబోవ్ ఉంటేనేమో 1000 పెంచాలి, లేదంటేనేమో 750 పెంచాలి. సో చూడండి, ఇక్కడ రెండు సిచ్యువేషన్స్. ఓకే అయితే ఏం చేయాలి, లేదైతే ఏం చేయాలి? మనం ఇంతకుముందు కండిషన్ ఓకే అయితే ఏం చేయాలి మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటిది? కండిషన్ ఓకే అయితే ఏం చేయాలి, కండిషన్ ఓకే కాకపోతే ఏం చేయాలి? సో అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటిది? ఇఫ్ ఎల్స్. సో సెకండ్ వన్ ఏంటిది మనకి? ఇఫ్ ఎల్స్. ఇది ఎలా ఉంటుంది? మనం ఒక కండిషన్ ఇస్తాం. ఏం ఇస్తాము? కండిషన్. సో ఈ కండిషన్ ఎస్ అయితే ఈ స్టేట్మెంట్ చేస్తాం. లేదంటే ఇది ఒక ప్రాసెస్, ఇటు సైడ్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ చేసేస్తాం. నో అయితే ఇటు సైడ్ ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది, లేదా ప్రాసెస్ ఉంటుంది, అది చేస్తాం. ఓకేనా? సో కండిషన్ ఎస్ అయితే ఇది చేస్తాము, నో అయితే ఇది చేస్తాం. ఇంతమంది సిచ్యువేషన్లో ఎస్ అయితే ఇది చేయాలని ఉంది, నో అయితే ఏం చేయాలో లేదు ఇంతమంది సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఏంటిది? ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి, రెండు రకాల ఉంటుంది. సో దీన్ని ఇఫ్ ఎల్స్ అంటాము. సో దీని సింటాక్స్ చూస్తే సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సో చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇస్తాము. ఏం చేస్తాము? కండిషన్ ఇస్తాము. ఇది ఓకే అయితే ఏం చేయాలి? ఈ ట్రూ స్టేట్మెంట్ చేయాలి. ఒకవేళ నో అయితే ఏం చేయాలి? ఎల్స్ అయితే ఏం చేయాలి? ఫాల్స్ స్టేట్మెంట్. కండిషన్ ఓకే అయితేనేమో ట్రూ స్టేట్మెంట్ చేస్తాము, నో అయితేనేమో ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తాం. ఓకే, ఈ రకంగా మనకు ఉంటుంది సేమ్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, కంపెనీ వాళ్ళు ఏమన్నారు? 20,000 అబోవ్ ఉన్న వాళ్ళకి శాలరీ 1000 ఇంక్రీజ్ చేస్తామన్నారు. సో ఇప్పుడు శాలరీ తీసుకున్నాము, శాలరీ 20,000 అబోవ్ ఉంటే 1000 ఇంక్రీజ్ చేయాలి. కానీ ఒకవేళ 20,000 కన్నా బిలో ఉన్న వాళ్ళకి కూడా ఇంక్రీజ్ చేయాలి. కాకపోతే ఎంత? 750 లేదంటే 500 ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాం. 20,000 బిలో ఉంటే 500 ఇంక్రీజ్ చేయాలి, 20,000 అబోవ్ ఉంటే 1000 ఇంక్రీజ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడండి, శాలరీ 20,000 అబోవ్ ఉంటే చేయాలి, ఓకే. కానీ లేదు, ఒకవేళ లేదు, ఎల్స్. సో చూడండి, ఎల్స్ ఏం చేయాలి? శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 500. సో చూడండి, 20,000 అబోవ్ ఉంటేనేమో శాలరీ ప్లస్ 1000, లేదు అంటే శాలరీ ప్లస్ 500. ఇక్కడ చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్ ఎంటర్ శాలరీ ఎంత ఇచ్చాను? 25,000 ఇచ్చాను. సో 25,000 ఈజ్ గ్రేటర్ దెన్ 20,000. ఎస్ ఆర్ నో?
ఎస్ ఎస్ కాబట్టి ఏమవుతుంది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది శాలరీ ప్లస్ 1000 అవుతుంది నాకు ఆన్సర్ ఏమొస్తుంది న్యూ శాలరీ ఈజ్ 26,000 వస్తుంది ఓకే బాగానే ఉంది సెకండ్ సిచ్యువేషన్ చూడండి ఎంటర్ శాలరీ అన్నప్పుడు ఎంత ఇచ్చాను నేను 18,000 ఇచ్చాను శాలరీ ఎంత ఇచ్చాను 18,000 ఈజ్ గ్రేటర్ దెన్ 20,000 ఎస్ ఆర్ నో 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 కాబట్టి ఏమవుతుంది ఎల్స్ పార్ట్కి వస్తుంది ఎల్స్ పార్ట్కి వచ్చి ఏమవుతుంది శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 500 అంటే 18,000 ప్లస్ 500 18,500 అవుతుంది సో నాకు ఆన్సర్ న్యూ శాలరీ ఈజ్ 18,500 అర్థమైందా సో దట్ మీన్స్ 20,000 బిలో ఉంటేనేమో 500 ఇంక్రీజ్ అవుతుంది 20,000 అబోవ్ ఉంటేనేమో 1000 ఇంక్రీజ్ అవుతుంది సో ఈ రకంగా మనం ఇఫ్ ఎల్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు సో ఇఫ్ ఎల్స్ సంబంధించి ఇంకొక కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము write a program to find big number in given two numbers ఇచ్చిన 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ కనుక్కోవాలి సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాము వైడ్ మెయిన్ సో మన ప్రాబ్లం ఉంది 2 నెంబర్స్ ఇస్తే అందులో బిగ్ నెంబర్ కనుక్కోవాలి సో 2 నెంబర్స్ ఇస్తే అంటున్నాం కాబట్టి మనకి ఇంటీజర్స్ అవసరం ఎన్ని ఇంటీజర్స్ అవసరము 2 ఇంటీజర్స్ 2 నెంబర్స్ అంటున్నాం కాబట్టి 2 ఇంటీజర్స్ ఒక నెంబర్ ఏ అనుకుందాము ఇంకో నెంబర్ బి అనుకుందాము నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఇది కామన్ స్టెప్ తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 వాల్యూస్ లేదా 2 నెంబర్స్ 2 వాల్యూస్ తర్వాత స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి సో అయిపోయింది మనకు 2 నెంబర్స్ ఇచ్చేసాము సో నాకు అవుట్పుట్లో ఏమడుతుంది ఎంటర్ 2 వాల్యూస్ సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను 8 ఇచ్చాను సో ఏలో 10 ఉంది బిలో 8 ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అందులో ఏ బిగ్ వాల్యూ తెలుసుకోవాలి దానికోసం ఏం చేస్తాను ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ఏంటిది ఏ గ్రేటర్ దాన్ బి ఒకవేళ ఎస్ అయితే ఏం చేయాలి మనకు ఆన్సర్ ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్ లేదు అంటే ఏం చేయాలి ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ ఓకే సో ఇక్కడ చూడండి 10 ఈజ్ గ్రేటర్ దెన్ 8 ఎందుకంటే ఏ వాల్యూ 10 బి వాల్యూ 8 సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 8 ఎస్ ఆర్ నో ఎస్ కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది ఏ ఈజ్ బిగ్ సో సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను మళ్ళీ రన్ చేయగానే మళ్ళీ ఏం పడుతుంది ఎంటర్ 2 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 14 10 కాదు 14 20 అనుకుందాం 14 20 ఏ వాల్యూ 14 బి వాల్యూ 20 సో 14 ఈజ్ గ్రేటర్ దెన్ 20 ఎస్ ఆర్ నో కాబట్టి ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది కండిషన్ ఓకే అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది బి ఈజ్ బిగ్ ఓకేనా సో ఈ రకంగా 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ప్రోగ్రామ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు లేదు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ whether the given number is positive or negative. Write a program to find
whether the given number is positive or negative. సో ఇక్కడ నేను 5 అని ఇచ్చాను, నాకు ఆన్సర్ ఏం రావాలి? పాజిటివ్ అని రావాలి. 6 ఇచ్చాను, పాజిటివ్ రావాలి. -2 ఇచ్చాను, నెగిటివ్ రావాలి. 8 ఇచ్చాను, నెగిటివ్ రావాలి. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నేను చేసే ప్రోగ్రాంలో 0ని కూడా పాజిటివ్ కింద నేను ట్రీట్ చేస్తాను. సో ఒకవేళ 0 ఇచ్చినా కూడా పాజిటివ్గా రావాలి. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కామన్గా అన్నింటిలో ఉన్నట్టే void main. తర్వాత ఇంటీజర్ ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి ఇక్కడ? వెదర్ ద గివెన్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్లు తీసుకోవాలి? ఒకటే. సో సంథింగ్ n అనుకుందాము. సో ఇప్పుడు ఈ n అనేది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు. సో ఇక్కడ ఏమంటా నేను CLR SCR తర్వాత ఏమంటున్నాను? printf enter any number. ఎంటర్ ఎనీ నెంబర్. తర్వాత scanf %d అడ్రస్ ఆఫ్ n. సో మనం ఆ నెంబర్ ఇచ్చేసాం. ఈ నెంబర్ అనేది మనకి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనల్ని ఏమడిగింది? ఎంటర్ ఎనీ నెంబర్ 8 అని ఇచ్చాను. సో 8 అనేది పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా? సో పాజిటివ్ నెంబర్. ఎలా చెప్తాము అంటే ఏదైనా నెంబర్ 0 కంటే పెద్దగా ఉంటే పాజిటివ్, 0 కంటే చిన్నగా ఉంటే నెగిటివ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 8 అనేది 0 కంటే పెద్దదా, చిన్నదా? 0 కంటే పెద్దది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? పాజిటివ్ అని వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది పాజిటివ్ అని? 0 కంటే పెద్దదైతే. ఏది? మనం ఇచ్చినటువంటి n. సో దానికోసం మనం ఏం చేయాలి? ఇఫ్ n greater than 0. if n greater than 0. n ఎంత నేను ఇచ్చింది? 8. 8 అనేది 0 కంటే పెద్దదైనా? s కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? printf పాజిటివ్ నెంబర్. సో నాకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేశాను నేను, ఏమడుతుంది? ఎంటర్ ఎనీ నెంబర్. సో నేను ఏమి చేయాలి? సరే -5 అని ఇచ్చాను. సో -5 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎస్ ఆర్ నో? నో. నో కాబట్టి ఏమవుతుంది? ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి మనం? printf నెగటివ్ నెంబర్. సో చూడండి ఆన్సర్ ఏమొస్తుంది మనకి? సో -5 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎస్ ఆర్ నో? నో. నో కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? నెగటివ్ నెంబర్ అని వస్తుంది. సో ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను. ఎంటర్ ఎనీ నెంబర్ ఏమి ఇచ్చాను? 0 ఇచ్చాను. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 0ని కూడా నేను పాజిటివ్ కింద ట్రీట్ చేస్తాను అనుకుందాం. సో ఇప్పుడు చూద్దాం మరి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది చూద్దాం. సో n వాల్యూ ఎంత? 0. 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? నెగిటివ్ నెంబర్ అని వస్తుంది. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏమైంది? నెగిటివ్ నెంబర్ అని వచ్చింది. మరి మనకి నేను ఏమన్నాను? పాజిటివ్ నెంబర్ అని రావాలి. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాయాలి. సో ఇక్కడ చూడండి 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఆర్ 0 ఈక్వల్స్ టు 0. సో 0 ఈక్వల్స్ టు 0 కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? పాజిటివ్ నెంబర్ అని వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ గ్రేటర్ దెన్ మాత్రమే పెట్టేది ఉంటే మనకు ఆన్సర్ ఏమొచ్చేది? 0కి నెగిటివ్ అని వచ్చేది. సో ఇక్కడ 0ని కూడా నేను పాజిటివ్ కింద ట్రీట్ చేస్తాను అనుకున్నాను కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని పెట్టాలి. ఓకే. సో ఇది మనకి పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా తెలుసుకోవడం. సో ఇదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఓట్కి ఎలిజిబుల్లా కాదా చెక్ చేయాలి. ఓట్కి ఎలిజిబుల్లా కాదా చెక్ చేయాలంటే ఎలా చేస్తాము? ఒకసారి చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. Write a program to check
whether a person eligible or not for vote. సో ఒక పర్సన్ ఓట్కి ఎలిజిబులా కాదా చెక్ చేయాలి. సో ఒక పర్సన్ ఎప్పుడు ఓట్కి ఎలిజిబుల్ అవుతాడు? ఎప్పుడైతే తన ఏజ్ 18 years క్రాస్ అవుతుందో అప్పుడు ఎలిజిబుల్ అవుతుంది. సో దట్ మీన్స్ ఓట్కి ఎలిజిబులా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు? ఏజ్ 18 above ఉంటే ఎలిజిబుల్, లేదు అంటే నాట్ ఎలిజిబుల్. సో ఇలా ఉంటుందో ఒకసారి చూద్దాం. void main, సో ఇంటీజర్ ఏం తీసుకోవాలి? ఏజ్, ఎందుకంటే ఏజ్ మీద డిపెండ్ అయ్యాయి కదా ఓటుకి ఎలిజిబుల్ కాదా చెక్ చేసేది. సో నెక్స్ట్ ఏంటి? సిఎల్ఆర్, ఎస్సిఆర్, ఏమంటారు నెక్స్ట్? ప్రింట్ఎఫ్, ఎంటర్ ఏజ్, తర్వాత స్కాన్ఎఫ్, percentage d, address of age, తర్వాత సో ఏజ్ తెలిసింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అయితే ఏం చేయొచ్చు మనం? ప్రింట్ఎఫ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, లేదు అంటే printf not eligible for vote. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమవుతుందా? అవుట్పుట్లో ఏమవుతుంది? ఫస్ట్ ఎంటర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 21 అని ఇచ్చాను. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 21 is greater than 18. ఎస్ కాబట్టి ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ వస్తుంది. సో ఏమొస్తుంది నాకు? ఎలిజిబుల్ ఫర్ ఓట్. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను. ఏమవుతుంది? ఎంటర్ ఏజ్. ఈసారి నేను ఎంత ఇచ్చాను? 16 ఇచ్చాను. 16 is greater than 18. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లో ఏదైతే ఉందో అది వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఏముంది? నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో ఈ రకంగా మనం ఇఫ్ ఎల్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉంటాయి, ఎన్నైనా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వర్క్స్ ఇస్తాను. ఒక 2 numbers తీసుకోవాలి. 2 numbers తీసుకొని అంటే దట్ మీన్స్ మనం ఒక ప్రోడక్ట్ కొంటాము, అమ్ముతాము అనుకుందాం. సో మనకి ప్రోడక్ట్ కొని అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. సో ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అని ప్రింట్ చేయాలి, లేదంటే లాస్ అని ప్రింట్ చేయాలి. ఎలా చేస్తాం? చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, సో ఎలా చేస్తాము అది కూడా చేయొచ్చు. సో ఇలా మనకి చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ చెప్పడం పాసిబుల్ కాదు. సో ఈ రకంగా మనం ఇఫ్ ఎల్స్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వచ్చేసి ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక కండిషన్ చూస్తాం, అది ఓకే అయితే అక్కడ ఉన్న స్టేట్మెంట్ చేస్తాం. లేదు అంటే ఇంకొక కండిషన్ చూస్తాము, అది ఓకే అయితే అది చేస్తాము. లేదంటే ఇంకొక కండిషన్ చెక్ చేస్తాము, థర్డ్ కండిషన్, అది ఓకే అయితే అది చేస్తాము. లేదంటే ఫోర్త్ కండిషన్ చెక్ చేస్తాము, అది ఓకే అయితే అది చేస్తాం. ఇలా ఒక కండిషన్ ఓకే అయితే అది చేస్తున్నాం, లేదంటే ఇంకొక కండిషన్కి వెళ్తున్నాం చూడండి. సో దీన్ని మనం ఏమంటాము? ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటాము. సో ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫస్ట్ ఒక ఏమిస్తున్నాము? కండిషన్ 1 ఇస్తాము. ఇది ఎస్ అయితే ఏం చేస్తాము? ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 చేస్తాం. ఒకవేళ కండిషన్ 1 నో అయింది, నో అయితే ఏం చేస్తాము? కండిషన్ 2 చెక్ చేస్తాము. ఇది ఎస్ అయితే ఓకే అయితే
ఏం చేస్తాము, స్టేట్మెంట్ 2 చేస్తాము. లేదు ఇది కూడా కాలేదు, అప్పుడు ఏం చేస్తాము, కండిషన్ 3 చూస్తాము. ఓకే, సో అది కూడా కాలేదు, అప్పుడు కండిషన్ 4. ఇలా అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. లాస్ట్కి ఏం చేస్తామంటే కండిషన్ n చెక్ చేస్తాము. ఇది ఓకే అయితే ఏం చేస్తాము, స్టేట్మెంట్ n చేస్తాము. ఒకవేళ ఇది కూడా కాకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తాం. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది. ఏంటిది, ఎల్స్ ఇఫ్ లాడర్. ఫస్ట్ కండిషన్ 1 చూస్తాము, అది ఓకే అయితే ఇది చేసేస్తాం, అయిపోతుంది. ఒకవేళ ఇది కాదు అంటే ఏం చేస్తాము, సెకండ్ కండిషన్ దగ్గరికి వస్తాము. ఇది ఓకే అయితే ఇది చేస్తాము, లేదంటే థర్డ్ కండిషన్, అది ఓకే అయితే అది చేస్తాం, లేదంటే ఫోర్త్ కండిషన్, అది ఓకే అయితే అది చేస్తాం. సో ఇలా చేసుకుంటూ nth కండిషన్ దాకా చేస్తున్న తర్వాత ఒకవేళ nth కండిషన్ కూడా కాకపోతే అప్పుడు ఏం చేస్తాము, ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తాము. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే if condition 1, if condition 1 ఇది ఓకే ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 చేస్తాము. లేదు if కండిషన్ 2 ఇది ఓకే అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ 2 చేస్తాము. లేదు అంటే లాస్ట్కి ఎల్స్ ఇఫ్ కండిషన్ n ఇది ఓకే అయితే ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్ ఏం చేస్తాము. ఒకవేళ ఇది కూడా కాకపోతే అప్పుడు ఏం చేస్తాము, ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం దీనికి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. So write a program to find grade of a student. ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రేడ్ అనేది దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ 80 అబోవ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ మనం ఏమనుకుందాం అంటే 75 అబోవ్ ఉంటే ఏ గ్రేడ్ అనుకుందాము, 60 అబోవ్ ఉంటే బి గ్రేడ్ అనుకుందాము, 50 అబోవ్ ఉంటే సి గ్రేడ్ అనుకుందాము, 35 అబోవ్ ఉంటే డి గ్రేడ్ అనుకుందాము, లేదంటే ఫెయిల్ అనుకుందాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి 75 అబోవ్ ఉంటే ఏ గ్రేడ్, ఏంటి అది పర్సంటేజ్. సో పర్సంటేజ్ 75 అబోవ్ ఉంటే ఏ గ్రేడ్, 60 అబోవ్ ఉంటే బి గ్రేడ్, 50 అబోవ్ ఉంటే సి గ్రేడ్, 35 అబోవ్ ఉంటే డి గ్రేడ్, లేదంటే ఫెయిల్. ఓకే, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. void మెయిన్. సో చూడండి ఏమేం కావాలి మనకి, ఇక్కడ ఒకటే కావాలి, ఏంటది పర్సంటేజ్. తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ printf enter
పర్సంటేజ్, తర్వాత స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ పిఆర్. సో మీరు ఇక్కడ పర్సంటేజ్ అని రాసాం కదా అని చెప్పేసి ఇక్కడ పర్సంటేజ్ అని రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో స్కాన్ఎఫ్లో అదే వాడాలి. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ప్రింట్ఎఫ్లో మన ఇష్టం ఏదైనా రాసుకోండి, పర్సంటేజ్ రాసుకోండి, ఇంకేమైనా రాసుకోండి, కానీ స్కాన్ఎఫ్లో మాత్రం మనం ఇక్కడ వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేసామో అదే పేరు వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను పర్సంటేజ్ ఇచ్చాను, సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఎంటర్ పర్సంటేజ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 85 అని ఇచ్చాను, సో నాకు ఆన్సర్ ఏమని రావాలి, ఏ గ్రేడ్ అని రావాలి. ఎప్పుడు ఏ గ్రేడ్ 70% అనేది 75 కన్నా ఎబవ్ ఉంటుంది. దానికోసం నేను చేస్తాను, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 ప్రింట్ఎఫ్ ఏ గ్రేడ్. లేదు అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఏ గ్రేడ్ అని వస్తుంది. ఓకే, ఏ గ్రేడ్ బాగానే ఉంది. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను, ఎంటర్ పర్సంటేజ్. సో ఈసారి నేను 54 అని ఇచ్చాను. మరి 54 అనేది ఇక్కడ 75 కన్నా ఎబోనా? నో కాబట్టి ఏం చేయాలి మరి, ఒకవేళ 75 ఎబో లేదు అప్పుడు ఏం చేయాలి మరి, 60 ఎబో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో 60 ఎబో ఉందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్స్ మళ్ళీ సెకండ్ కండిషన్ ఏంటి అది, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60. అలా ఉంటే ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్ బి గ్రేడ్, ఎల్స్ ఒకవేళ 60 అబోవ్ కూడా లేదు అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. అలా ఉంటే ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్ సి గ్రేడ్. ఒకవేళ ఇది కూడా లేదు అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఎల్స్ ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఇది ఓకే అయితే ఏం చేస్తాము, ప్రింట్ఎఫ్ డి గ్రేడ్. ఇది కూడా లేదు అంటే ఏం చేస్తాము, ఎల్స్ ప్రింట్ఎఫ్ ఫెయిల్. ఓకేనా? సో చూడండి మనం ఇచ్చింది ఎంత, 54. సో 54 ఇస్ గ్రేటర్ దెన్ 75, నో కాబట్టి ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది. 54 ఇస్ గ్రేటర్ దెన్ 60, నో కాబట్టి ఏమైంది ఇక్కడికి వస్తుంది. 54 ఇస్ గ్రేటర్ దెన్ 50, ఎస్ కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, సి గ్రేడ్ అని వస్తుంది. సో ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను, సో నన్ను ఏమడుతుంది, ఫస్ట్ ఎంటర్ పర్సంటేజ్. సో ఎంటర్ పర్సంటేజ్ అయినప్పుడు నేను ఈసారి 23 ఇచ్చాను, 23. సో 23 ఇస్ గ్రేటర్ దెన్ 75, నో కాబట్టి ఏమవుతుంది, 23 ఇస్ గ్రేటర్ దెన్ 60, నో కాబట్టి ఇక్కడికి వస్తుంది థర్డ్ కండిషన్. 23 ఇస్ గ్రేటర్ దెన్ 50 ఇది కూడా నో కాబట్టి ఫోర్త్ కండిషన్. 23 ఇస్ గ్రేటర్ దెన్ 35 ఇది కూడా నో కాబట్టి ఇక్కడికి వస్తుంది. నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఫెయిల్ అని వస్తుంది. సో ఈ రకంగా మనం గ్రేడ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ మీకు ఒక వర్క్ ఇస్తాను, ఏంటంటే 6 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకొని టోటల్ చేసి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత గ్రేడ్ ఎలా కనుక్కోవాలో ఆ ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. సో ఏంటి, 6 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకోవాలి, ఆ తర్వాత టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత గ్రేడ్ కనుక్కోవాలి. సో ఎలా చేస్తారో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. డి వచ్చేసేంటి
నెస్టెడ్ ఇఫ్. సో ఈ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటిది, ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ఓకే కాగానే వెంటనే మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇంకొక కండిషన్కి వెళ్తాము. అంటే ఫస్ట్ కండిషన్ ఓకే అయిన తర్వాత ఇంకొక కండిషన్కి వెళ్తాము. సో దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాము. ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి, ఇలా ఫస్ట్ మనకి ఏముంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. దీన్ని ఏమన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 1 అనుకుందాము. ఒకవేళ కండిషన్ 1 ఓకే అయితే లోపలికి వస్తాము. లోపలికి వచ్చి ఏం చేస్తాము, ఎస్ అయితే కండిషన్ 1 ఓకే అయితే ఎస్ అయితే లోపలికి వచ్చేసి ఇంకొక కండిషన్ చూస్తాం. ఏంటది, కండిషన్ 2. ఇది ఓకే అయితే ఏం చేస్తాము, స్టేట్మెంట్ 1 చేస్తాం. ఎప్పుడు కండిషన్ 1 ఓకే అయింది, లోపలికి వచ్చింది, కండిషన్ 2 కూడా ఓకే అయింది, అప్పుడు స్టేట్మెంట్ 1 చేసాం. ఒకవేళ కండిషన్ 1 ఓకే అయింది, లోపలికి వచ్చాం, కండిషన్ 2 ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తాము, స్టేట్మెంట్ 2 చేస్తాం. అసలు ఫస్ట్ కండిషన్ 1 ఫెయిల్ అయింది, అప్పుడేం చేస్తాము, కండిషన్ 3 చెక్ చేసుకుంటాము. ఇది ఓకే అయితే స్టేట్మెంట్ 3 చేస్తాము. లేదు అంటే స్టేట్మెంట్ 4 చేస్తాం. సో చూడండి, ఇలా ఒక కండిషన్ ఓకే అయితే వెంటనే స్టేట్మెంట్ ఇవ్వట్లే. కండిషన్ ఓకే అయితే ఇంకొక కండిషన్ చూసి అది కూడా ఓకే అయితేనే ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాము. సో దీన్ని మనం ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో దీనికి సంబంధించిన సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్ 1 ఇది ఓకే అయితే ఏం చేస్తున్నాము, ఓకే అయితే వెంటనే స్టేట్మెంట్ ఇస్తామా, ఓకే వెంటనే స్టేట్మెంట్ ఇస్తున్నామా, ఇవ్వట్లే. ఏం చేస్తున్నాము, ఇంకొక కండిషన్ చూస్తున్నాం. ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ 2 ఇది కూడా ఓకే అయితేనే ఇక్కడ స్టేట్మెంట్ 1. లేదు ఏది కాకపోతే, కండిషన్ 2 కాకపోతే ఏం చేయాలి, స్టేట్మెంట్ 2 చేయాలి. ఇక్కడ కాదు అంటే దట్ మీన్స్ స్టేట్మెంట్ 1 కండిషన్ 1 ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేయాలి, మళ్ళా కండిషన్ 3 చెక్ చేసుకోవాలి. ఒకవేళ కండిషన్ 3 అయితే స్టేట్మెంట్ 3 చూస్తాము. లేదు అంటే స్టేట్మెంట్ 4. సో ఇలా, సో ఇదొక నెస్టెడ్ ఇఫ్, ఇదొక నెస్టెడ్ ఇఫ్, మొత్తం కలిపి ఇదొక ఇఫ్. ఒక ఇఫ్లో మళ్ళీ ఇంకో సబ్ ఇఫ్, ఎల్స్లో మళ్ళీ ఒక సబ్ ఇఫ్. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం, నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఏంటి అది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఆల్రెడీ మనం ఫ్లో చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ కనుక్కోవాలి. సో 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఏ బి సి అనే ఒక 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఏబిసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏ అయినా బిగ్ కావచ్చు, బి అయినా బిగ్ కావచ్చు, సి అయినా బిగ్ కావచ్చు. సో ఎలా చేస్తాము, ఫస్ట్ ఏని బిని కంపేర్ చేస్తాం. ఏని బిని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ పెద్దది అనుకుందాం, కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ ఏ పెద్దది అయితే వెంటనే ఏ పెద్దదని డిక్లేర్ చేస్తామా, లేదు. అప్పుడు ఏం చేయాలి, ఏని సితో కంపేర్ చేయాలి. ఇది కూడా ఓకే అయితే అప్పుడు మనం ఏ ఈజ్ బిగ్ అని చెప్తాం. లేదు అంటే సి ఈజ్ బిగ్ అంటాం. ఓకే, ఇక్కడ మనం బీతో కంపేర్ చేసిన అవసరం లేదు. ఇదంతా ఎప్పుడు ఏబిని కంపేర్ చేసినప్పుడు ఏ పెద్దదైతే, ఒకవేళ ఏబిని కంపేర్ చేసినప్పుడు బి పెద్దదైతే ఏం చేయాలి, బిని మళ్ళా సితో కంపేర్ చేయాలి. ఒకవేళ బిని సితో కంపేర్ చేసినప్పుడు బి పెద్దదైతే బి ఈజ్ బిగ్ అని డిక్లేర్ చేయొచ్చు, లేదంటే సి ఈజ్ బిగ్ అని
డిక్లేర్ చేయవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటి, వాయిడ్ 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఇది, వాయిడ్ మెయిన్, తర్వాత ఇంటీజర్ ఎన్ని నెంబర్లు కావాలి మనకి 3 నెంబర్స్, ఏ కామా బి కామా సి, సిఎల్ఆర్, ఎస్సిఆర్, ప్రింట్ఎఫ్, ఎంటర్ 3 నెంబర్స్, తర్వాత స్కాన్ఎఫ్, %d, 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 అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి, అడ్రస్ ఆఫ్ సి. తర్వాత ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి చెక్ చేస్తున్నాము. ఒకవేళ ఎస్ ఓకే అయింది, లోపలికి వస్తాం. ఓకే కాగానే లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చి ఏం చేయాలి, ఏ గ్రేటర్ దెన్ బి ఓకే అయితే ఏ ఇస్ బిగ్ అని డిక్లేర్ చేయొచ్చా, లేదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఏని సి తోటి కంపేర్ చేయాలి. సో దానికోసం మళ్ళీ ఏం చేస్తాను, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి, ఒకవేళ ఓకే అయితే ఏం చేస్తాను, అప్పుడు చెప్పొచ్చు ఏమని, ఏ గ్రేటర్ దెన్ బి ఓకే అయింది, ఏ గ్రేటర్ దెన్ సి కూడా ఓకే అయింది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఏ ఈజ్ బిగ్ అని డిక్లేర్ చేయొచ్చు. లేదు అంటే ఏ గ్రేటర్ దెన్ బి ఓకే, లోపలికి వచ్చాం, ఏ గ్రేటర్ దెన్ సి ఫెయిల్ అయింది. అప్పుడు ఏంటి అర్థం, ఏ గ్రేటర్ దెన్ బి ఓకే, లోపలికి వచ్చాం, ఏ గ్రేటర్ దెన్ సి ఫెయిల్ అయింది. అలాంటప్పుడు అర్థం ఏంటి, సి ఈజ్ బిగ్. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ప్రింట్ఎఫ్ సి ఈజ్ బిగ్. సో ఓకే, నెక్స్ట్ ఎల్స్ అంటే దట్ మీన్స్ ఏ గ్రేటర్ దెన్ బి ఓకే కాలేదు, బి పెద్దదని తెలిసింది. అప్పుడు ఏం చేయాలి, బిని సి తోటి కంపేర్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను నేను ఇక్కడ, ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, ఒకవేళ ఓకే అయితే ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్. లేదు అంటే ప్రింట్ఎఫ్ సి ఈజ్ బిగ్. ఓకే, సో ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఒకసారి ప్రోగ్రామ్ అవుట్పుట్ చూస్తే ఏమడుతుంది చెప్పండి, అవుట్పుట్లో ఎంటర్ 3 నెంబర్స్, 3 నెంబర్స్ 7 4 5, 7 4 5, a value 7, b value 4, c value 5. So 7 is greater than 4, s కాబట్టి లోపలికి వచ్చింది. a value ఎంత 7, 7 is greater than 5, s కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, a is big. ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను, ఎంటర్ 3 నెంబర్స్ 6 4 8. సో చూద్దాం, 6 is greater than 4, 6 is greater than 4, yes or no, s కాబట్టి లోపలికి వస్తాం. 6 is greater than 8, 6 is greater than 8, yes or no, no కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఎల్స్ పార్ట్ వస్తుంది. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, సి ఈజ్ బిగ్. సేమ్ ప్రోగ్రామ్ ఇంకొకసారి రన్ చేద్దాం, ఎంటర్ 3 నెంబర్స్ 4 8 7, 4 8 7. సో 4 is greater than 8, ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ కాబట్టి లోపలికి వస్తుందా, లోపలికి రాకుండా డైరెక్ట్ ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్ రాని లోపల ఏముంది, ఇక్కడ బి సి ఎంత, బి ఎంత 8, సి ఎంత 7, 8 is greater than 7, ఎస్ ఆర్ నో సారీ ఎస్. సో 8 is greater than 7, ఎస్ ట్రూ అవుతుంది కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, బి ఈజ్ బిగ్. ఓకే, ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్. సో బ్రాంచింగ్లో మనం
ఇప్పటి వరకు ఇఫ్ గురించి తెలుసుకున్నాము. ఇఫ్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ ఇఫ్, ఇంకొకటి ఇఫ్ ఎల్స్, ఇంకొకటి ఎల్స్ ఇఫ్ లాడర్, లాస్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. సో ఈ బ్రాంచింగ్లో ఇఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మనకి మిగిలింది స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. సో స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ అనేది మనకి ఎల్సిఫ్ ల్యాడర్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది ఎల్సిఫ్ ల్యాడర్లో ఏమవుతుంది, ఎక్కడైతే కండిషన్ ఓకే అవుతుందో అది అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ స్విచ్ కేస్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే కండిషన్ ఓకే అవుతుందో అక్కడి నుంచి మిగిలిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఒకసారి దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూద్దాము. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సో ఇక్కడ ఒక ఏముంటుంది కండిషన్, దీన్నే స్విచ్ అన్నాము. సో ఇది ఇక్కడ కేస్ 1కి మ్యాచ్ అయింది అనుకుందాం. కేస్ 1కి మ్యాచ్ అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎస్ అవుతుంది. సో ఒకవేళ ఈ కండిషన్ కేస్ 2కి మ్యాచ్ అయితే ఏమవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే కేస్ 3కి మ్యాచ్ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా చేసుకుంటూ లాస్ట్కి ఏంటంటే డిఫాల్ట్ కేస్ అనేది ఉంటుంది. అంటే దేంతో మ్యాచ్ కాకపోతే, సో డిఫాల్ట్ అయితే ఇక్కడ ఏమవుతుంది, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది మన స్విచ్ కేస్ సంబంధించిన డయాగ్రామ్, ఫ్లో చార్ట్. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే కేస్ 1 ఓకే అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే స్టేట్మెంట్ 2 కేస్ 2 ఓకే అయితే స్టేట్మెంట్ 2. కానీ ఒకవేళ కేస్ 1 ఎగ్జిక్యూట్ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా లాస్ట్కి డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి డౌన్లో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తాయి. ఇది స్విచ్ కేస్. సో ఎల్సిఫ్లో ఏమవుతుంది, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అది ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి డౌన్లో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2 మ్యాచ్ అయింది, స్టేట్మెంట్ 2 ఒకటి వచ్చి ఇవ్వకుంటుందా, లేదు స్టేట్మెంట్ 2 వస్తుంది, స్టేట్మెంట్ 3 వస్తుంది, స్టేట్మెంట్ 4 వస్తుంది, అలా లాస్ట్కి డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 మాత్రమే రావాలి అన్నప్పుడు మధ్యలో మనం ఇంకొక స్టేట్మెంట్ వాడతాము, బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడతాము. సో ఆ బ్రేక్ ఏంటిది, ఎలా ఉంటుందని మనం ప్రోగ్రాంలో చూద్దాం. ఓకే, సో దీనికి సంబంధించిన సింటాక్స్ చూస్తే స్విచ్ బ్రాకెట్లో మనం నచ్చిన చాయిస్ ఇస్తాము. ఈ చాయిస్ ఒకవేళ కేస్ వాల్యూ 1 తోటి మ్యాచ్ అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తాము. ఒకవేళ కేస్ వాల్యూ 2 తోటి మ్యాచ్ అయితే ఏం చేస్తాము, స్టేట్మెంట్ 2. ఒకవేళ కేస్ వాల్యూ 3 తోటి మ్యాచ్ అయితే స్టేట్మెంట్ 3. ఇలా దేనితోటి మ్యాచ్ కాకపోతే లాస్ట్కి ఏముంటుంది,
డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ ఓకే అయితే డిఫాల్ట్ స్టేట్మెంట్. లాస్ట్కి క్లోజ్. ఓకే, సో ఈ రకంగా మనకి స్విచ్ కేసు సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే మనకి మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి డౌన్లో ఉన్నాయని వస్తుంది. అలా రాకుండా నాకు వాల్యూ 1 అయితే స్టేట్మెంట్ 1 మాత్రమే రావాలి, వాల్యూ 2 అయితే స్టేట్మెంట్ 2 మాత్రమే రావాలి అన్నప్పుడు మనం ఇంకొక స్టేట్మెంట్ వాడతాము. ప్రతి దానికి కూడా ఏం చేయాలి, బ్రేక్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. జంపింగ్ స్టేట్మెంట్, దీని గురించి మళ్ళీ జంపింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో ఇది మనకి స్విచ్ కేసు సంబంధించిన సింటాక్స్. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. So write a program to print spelling for given digit. మనం ఒక డిజిట్ ఇస్తే దానికి సంబంధించిన స్పెల్లింగ్ని ప్రింట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, వైడ్ మెయిన్. స్పెల్లింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డిజిట్ అంటే 1 ఇచ్చాను, ON అని ప్రింట్ కావాలి. 5 ఇస్తే FIVE అని ప్రింట్ కావాలి. 7 ఇస్తే SEVN అని రావాలి. దట్ మీన్స్ మనం ఒక డిజిట్ ఇస్తే ఆ డిజిట్ యొక్క స్పెల్లింగ్ ప్రింట్ కావాలి. సో దట్ మీన్స్ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఒక డిజిట్ ఇవ్వాలి. డిజిట్ కాబట్టి D అని తీసుకున్నాను. CLR SCR, తర్వాత printf enter any digit, తర్వాత scanf %d, అడ్రస్ ఆఫ్ D. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, enter any digit. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను, నాకు ఆన్సర్ ఏమని రావాలి, FIVE. ఇప్పుడు Dలో ఏముంది, 5 ఉంది. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు Dలో 5 ఉంది. మన సింటాక్స్ ప్రకారం ఏం చేయాలి, స్విచ్లోకి ఆ Dని పంపించాలి. స్విచ్ D అంటే ఎంత, ఇప్పుడు 5. ఒకవేళ ఇది మనం పంపినటువంటి D కేస్ 0కి మ్యాచ్ అయితే, 0కి మ్యాచ్ అయితే ఏం చేస్తాము, printf ZERO. లేదు, కేస్ 1కి మ్యాచ్ అయితే printf ONE. కేస్ 2కి మ్యాచ్ అయితే printf TWO. కేస్ 4కి మ్యాచ్ అయితే printf FOUR. కేస్ 5కి మ్యాచ్ అయితే printf FIVE. కేస్ 6కి మ్యాచ్ అయితే printf SIX. కేస్ 7కి మ్యాచ్ అయితే printf SEVEN. కేస్ 8కి మ్యాచ్ అయితే printf EIGHT. కేస్ 9కి మ్యాచ్ అయితే printf
ఎన్ఈ. ఒకవేళ అసలు మనం ఇచ్చిన నెంబర్ దేనికి మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ printf not a digit. ఓకే, సో ప్రోగ్రామ్ క్లోజ్. స్విచ్ కేస్ క్లోజ్ అయింది, ప్రోగ్రామ్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్ ఎంత? D5. డీలో ఎంత ఉంది? ఇప్పుడు 5 ఉంది. సో ఈ 5 అనేది 0కి మ్యాచ్ అవుతుందా? నో. 1కి కాదు, 2కి కాదు, 3కి కాదు, 3 రాలేదా? సో కేస్ 3 అయితే printf 3. ఓకే, సో 3కి కాదు, 4కి కాదు, 5. ఇక్కడ 5కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5. సో 5 వచ్చేసి ఇక్కడితో ఆగుతుందా? ఆగదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, స్విచ్ కేస్ రూల్ ఏది? ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ ఉన్న అక్కడ నుంచి డౌన్లో ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. అంటే ఏమవుతుంది? నాకు FIVE వస్తుంది, SIX వస్తుంది, SEVN వస్తుంది, EIGHD వస్తుంది, NINU వస్తుంది, నాట్ ఏ డిజిట్ అని కూడా వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్లో ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. మరి నాకు అలా రావద్దు. నువ్వు 5 ఇస్తే ఓన్లీ 5 మాత్రమే రావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక స్టేట్మెంట్, 0 ఇస్తే నాకు ఏం రావాలి? 0 మాత్రమే రావాలి, ZERO మాత్రమే రావాలి. వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తానంటే నేను బ్రేక్ అనే ఒక జంపింగ్ స్టేట్మెంట్ని వాడతాను. సో బ్రేక్ అనేది ఏం చేస్తానంటే ఈ ZERO ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లాక్ ఏదైతే ఉందో, బ్లాక్ అంటే చెప్పుకున్నాం కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఇక్కడ బ్రేక్ అనగానే ఏమవుతుంది? డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్రేక్ అనగానే ఏమైంది? ZERO ప్రింట్ అయింది, బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ 1 ఇస్తే ఓ ఏంది ప్రింట్ కావాలి, తర్వాత ఏంది? బ్రేక్. సో ఇలా ప్రతి దానికి కూడా ఏం చేయాలి? మనం బ్రేక్ స్టేట్మెంట్ని వాడుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఏమైంది? 5 తోటి మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఏమైంది? FIVE వస్తుంది, తర్వాత బ్రేక్ కాబట్టి ఆగిపోతుంది. ఈ 6 SIX SEVN ఇవన్నీ రావు, డైరెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎంటర్ ఎనీ డిజిట్ అన్నప్పుడు, ఎంటర్ ఎనీ డిజిట్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 అనే నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది? డీలో ఎంత ఉంది? 14. మ్యాచ్ అవుతుందా? నో, నో, మ్యాచ్ కాదు, 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 మ్యాచ్ కాదు. సో ఎక్కడ కూడా మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కాలేదు కాబట్టి ఏమవుతుంది? డిఫాల్ట్ ఏదైతే ఉందో డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమొస్తుంది మనకి? నాట్ ఏ డిజిట్. సో ఈ రకంగా మనం స్విచ్ కేస్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్విచ్ కేస్లోనే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఏంటంటే క్యారెక్టర్స్. ఇప్పటివరకు మనం క్యారెక్టర్ బేస్ చేసుకొని చాలా చిన్న తక్కువ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఇప్పుడు క్యారెక్టర్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను R అని ఇస్తే రెడ్ అని రావాలి, B ఇస్తే బ్లూ అని రావాలి, O ఇస్తే ఆరెంజ్ అని రావాలి. సో దట్ మీన్స్ నేను ఒక లెటర్ ఇస్తే దానికి సంబంధించిన కలర్ ప్రింట్ కావాలి, కలర్ నేమ్ ప్రింట్ కావాలి. సో దానికోసం ఎలా చేస్తామో ఒకసారి చూద్దాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ కలర్ నేమ్ write a program to print color name for given character. ఓకే, ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి సంబంధించిన కలర్ నేమ్ ప్రింట్ కావాలి. సో కాబట్టి ఏం చేద్దాం మనం? వైడ్ మెయిన్ క్యారెక్టర్ X CLR SCR printf enter any character scanf %C. క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? %C. డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా, క్యారెక్టర్ కోసం %C, ఇంటీజర్ %D, లాంగ్ %LD, ఫ్లోట్ %F. ఓకే, సో ఇప్పుడు మనం క్యారెక్టర్ కాబట్టి %C అడ్రస్ ఆఫ్ X.
సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎంటర్ ఎనీ క్యారెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బి అని ఇచ్చాను, నాకు ఏం రావాలి, బ్లూ. అదే ఆర్ అని ఇస్తే రెడ్. సో దానికోసం నేను చేస్తాను స్విచ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్లో ఏముంది, బి ఉంది. ఒకవేళ ఎక్స్లో ఎక్స్లో ఆర్ ఉంటే, సో ఆర్ అనేది ఆల్ఫాబెట్ కాబట్టి ఎప్పుడైనా కూడా మనం క్యారెక్టర్ వాల్యూస్ని సింగిల్ కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్లో ఆర్ ఉంటే అన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సింగిల్ కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి. ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ రెడ్ తర్వాత బ్రేక్. ఒకవేళ బి ఉంటే ప్రింట్ఎఫ్ బ్లూ బ్రేక్. ఒకవేళ జీ ఉంటే ప్రింట్ఎఫ్ గ్రీన్ బ్రేక్. సో ఇలా మీకు నచ్చినన్ని రాసుకోండి. ఒకవేళ కేస్ వై ఉంటే ప్రింట్ఎఫ్ ఎల్లో బ్రేక్. కేస్ ఓ ఉంటే ప్రింట్ఎఫ్ ఆరెంజ్ బ్రేక్. ఒకవేళ కేస్ క్యాపిటల్ బి ఉంటే ప్రింట్ఎఫ్ బ్లాక్ బ్రేక్. డిఫాల్ట్ printf invalid. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాను నేను ఆన్సర్లో బి అని ఇచ్చాను. సో బి ఇక్కడ మ్యాచ్ అవుతుందా, కాదు. ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఎస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, బ్లూ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను క్యాపిటల్ బి ఇచ్చేదంటే ఏమయ్యేది, ఇక్కడ మ్యాచ్ కాదు, 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 ఇక్కడ మ్యాచ్ అయ్యేది బ్లాక్ అని వచ్చేది. ఒకవేళ ఓ ఇస్తే ఇక్కడ మ్యాచ్ అయ్యేది ఆరెంజ్ అని వచ్చేది. సో ఈ రకంగా మనకి ఈ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అని ఇచ్చాను, ఎస్ అని ఇస్తే ఇక్కడ మ్యాచ్ కాదు, అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి ఇన్వాలిడ్ అని వస్తుంది. సో ఈ రకంగా మనం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఈ వీడియోలో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఇఫ్లో ఉన్న 4 టైప్స్ ఏంటి, సింపుల్ ఇఫ్, ఎల్సిఫ్ లాడర్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ అదేవిధంగా స్విచ్ కేస్. సో కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్.